ఏమైంది అంకుల్? ఆ? ఆ? దీన్ని మీరే ఇచ్చారా? నేనిక్కడ ఊడ్చేటప్పుడు అరుస్తూ ఉన్నారు, అందుకే తీసిచ్చాను. అయితే ఏంటి? ఇది అవసరమైనప్పుడే యూజ్ చేయాలని చెప్పాను కదా అంకుల్. ఆ? ఈ మిగిలిన గంజి తాగుతారా లేకపోతే కింద పడేనా? ఆ? ఇది చాలా. ఇదిగోండి. నేను వెళ్ళొస్తాను అంకుల్, పొద్దున కలుద్దాం. ఆ? బెల్ హాయ్. అయిపోయిందా? బయలుదేరుతున్నావా? ఈరోజు అయిపోయింది. నేను రాత్రికి కావాల్సిన మందులు ఆ రెడ్ డబ్బాలోనే పెట్టాను, అవి ఇచ్చేయండి. ఆ, ఆ, ఒక గేమ్ ఆడదామా? ఆ, ఇవాళతో రేపు ఆడదాం. ఓకే, బాయ్. బాయ్. అంకుల్, అంకుల్, ఏమైంది? ఏమండి? ఏంటో చూస్తాను. ఏదైనా సమస్య? ఆ, అరే, ఇంత తక్కువ ఉంటే ఏం చేయాలి? షుగర్ చాలా తక్కువగా ఉంది కదా, అయితే ఓపెన్ చేయండి. మీరు వెంటనే కిచెన్కి వెళ్ళి నీళ్ళలో కొంచెం పంచదార కలిపి తీసుకొచ్చి అంకుల్కి ఇవ్వండి. మ్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ట్రిప్ వేయడానికి ఏమేం కావాలో తీసుకొస్తాను. ఆ? నేను తొందరగా వచ్చేస్తాను. అయితే అప్పుడు దాకా నేను లేదు, మనమే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. నేను వెళ్ళొస్తాను, తొందరగా వచ్చేస్తాను. ఏమైంది? ఫస్ట్ ట్రిప్ అవ్వబోతుంది, ఇంకొకటి ఇకపైన వేయాలి. ప్రాబ్లం లేదు, ఇప్పుడు స్టేబులే. నైట్ ఏమన్నా జరుగుతుందా? నైట్ ఏమవుతుందో చెప్పలేము, దగ్గరే ఉండి చూసుకోవాలి. అయితే ఒక పని చేయండి, మీరు ఇవాళ ఇక్కడే ఉండండి. ఇంట్లో చెప్పేయండి రాలేనని. మ్? బెల్తా సరేనున్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు జిజి, బెల్తాస్ ఫ్రెండ్. ఓ, అర్థమైంది. ఎలా? మధ్యాహ్నం బెల్కి కాల్ చేశారుగా. ఆ, మ్, రండి. మ్. బెల్, ఎస్. జిజి వచ్చారు. జిజి చాలా అందంగా ఉంది. అందంగా ఉంది కానీ ఏం చేయలేకపోతున్నానే. కూర్చోండి, తాగటానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు కాల్ చేసినప్పుడు డ్రైవ్లో ఉన్నాను. టౌన్లో చాలాసేపు వెయిట్ చేశాను. అయ్యో, ఇదిగో ఫైల్. నేను వద్దామని బయలుదేరాను, ఈలోగా అంకుల్కి వచ్చిన ట్రబుల్ వచ్చింది. ఆ తర్వాత హడావిడిగా వెళ్ళి మందులు కొనడం, అయితే ట్రిప్స్ వేయడం. బాధ్యత ఎక్కువైందన్నమాట. కానీ నాకు ఇప్పుడు పని ఉందని నీకు అర్థమైంది కదా. అది అర్థమైందిలే. సరే, అంకుల్ ఎక్కడా? లోపలే ఉన్నారు, రా. మీ మేడం ఇంత సూపర్గా ఉంటారని నాకు తెలీదు. నాకు కాస్త భయంగానే ఉంది. ఎందుకు? ఏమీ, వాళ్ళు చాలా ధనవంతులే, మనల్ని అసలు పట్టించుకోరు. కానీ ఆవిడ నిన్ను బెల్లి అని పిలిచేటప్పుడే నాకు అర్థమైపోయింది. ఈయన అంకుల్. ఇలా పడుకొనే ఉంటారా? బెడ్ మీద ఒక స్విచ్ నొక్కితే లెగుస్తారు. రా.
ఇదేంటి? అది అంకుల్ నన్ను పిలవడానికి పెట్టాను. నువ్వెప్పుడూ ఆయనతోనే ఉంటావు కదా. ఎప్పుడు పక్కనే ఉంటాను కానీ నోరు తెరిచి పిలవలేరు కదా. ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తే పదా. ఎవరి ఐడియా ఇది? నా ఐడియానే. అయితే నీకు బ్రెయిన్ కూడా ఉంది. చాలా ఉంది. బెల్ని ఇక్కడ నుండి పంపించాలనుకున్నారా? పంపకపోతే కుదరదక్క. ఈయన చాలా సోంబేరి. హే, మనం అనుకుంటే మర్చేయచ్చు. అవును, జరపాల్సిందే. మరి బయలుదేరదామా? లేదు, నేను ఇక్కడ ఉండాలి. అంకుల్కి ట్రిప్స్ ఎక్కుతున్నాయి కదా. సర్టిఫికేట్స్ కాపీ అన్నీ తీసుంచాను, కానీ ఒరిజినల్లే ప్రొడ్యూస్ చేయాలి. నేను బయలుదేరుతాను. ఇంత త్వరగానా? ఇంట్లో చెల్లి ఒంటరిగా ఉంది. ఏ జిజి, మ్, ఒక 20 minutes ఈ ట్రిప్ అయిపోయేలాగా వచ్చేస్తాను. ఓకే. పద. ఉంటానక్క. ఈ ట్రిప్ అయిపోగానే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఆ ట్రిప్ అయిపోయాక ఇంకో ట్రిప్ ఎక్కించాలి. తింగరదానా, మ్, తొందరగా రా. అంకులా, ఓకే. ఓ. నీలో చాలా విషయాలున్నాయి. ఈవినింగ్ చాలా ఎక్కువ పనులు చేసావా? అరే, ఇప్పుడు అదొక కష్టమా అని తెలియని మూడ్లో ఉన్నాను. అదేంటి? మేడం నా పక్కనే ఉన్నారు ఏ, కదా. మేడం అంత వద్దు, సెలైనా అది చాలు. ఇంకా నేను పక్కనున్నప్పుడు ఫీల్ భయంకరంగా ఉంది. సెలీనా అనే పేరు ఎంత బాగుందో తెలుసా? మా అమ్మగారు పెట్టిన పేరు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నీలాగనే. వాడే నాకు ఈ పేరు స్టోరీ చెప్పాడు. అదేంటి? సెలెనా అంటే యవనరికి దేవత అంట, చంద్రదేవత. అంటే మీ అమ్మగారు తెలిసే పెట్టారు. అటు చూసారా, ఆకాశంలో రాణిలాగా ఎంతలా మెరిసిపోతున్నారో. అటువైపు నుంచి చూస్తే రాణిలాగా మెరుస్తున్నట్టే కనిపిస్తుంది. పక్కకొస్తేనే నిజమేంటో తెలుస్తుంది. ఏంటి? ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నాను కదా, తెలియని ఒక పని చూస్తూ. ఎందుకు, రాజా పడిపోయినందుక ఒంటరిగా కష్టపడుతున్నాను అంటున్నారు? ఆయన్నే నువ్వు రాజా అని అంటున్నావా? ఆ,
వీళ్ళ వంశస్థులే రాజుల్లాగా బతుకుతున్నారని ఊర్లో గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక నెలకు ముందు ఉన్న ఒంట్లో అంతా గాయాలుగానే ఉండేది. అన్నీ ఆయన చేసిందే. అలా కూడా చేస్తారా? చేస్తారా నా? ఒక్కొక్క రోజు ఆయన చేసేదానికి ఒక కారణం కూడా ఉండదు. నీకు తెలుసా, ఒక గేమ్లో నేను ఓడిపోతే భూకంపమే వస్తుంది. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారనుకుంటా. ఎవరు అనుభవించారు? నేనే కదా అనుభవిస్తున్నాను. నాకే ఇక్కడ చెప్పుకోవటానికి ఎవరు లేరు. అలా అనకండి. మరి ఒక రాణికి తోడుగా ఒక సిపాయి ఉంటాడు కదా. ఉంటావా? మ్మ్. నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తాను. డిన్నర్కి నీకేం కావాలి? నేను లంచ్లోనే నాకు అది దొరుకుతుంది అనుకున్నాను. అలాగా? అయితే నా మనసు మారకముందే తీసుకో.